దేవుడి స్తోత్రం కలుగుగాక. మొదటిగా మనకందరికీ కూడా ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖన భాగాలను పరిశీలిస్తున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి 9వ వచనం వరకు మన మధ్యలో ఉన్న ఆశీర్వాదాలు చదవగా విన్నాము. ప్రియమైన గత వారంలో మనము ఒక సంగతిని ధ్యానం చేసుకున్నాం. ఏంటి ఆ విషయం అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి మనము వెళ్ళాలి. ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మన దగ్గరికి రావడము ఈ దినాన నేర్చుకున్నాం. మనము ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే పాప క్షమాపణ దొరుకుతుంది, పవిత్రులుగా తీర్చబడతాము, ఒక యథార్థవంతులుగా మనం రూపుదిద్దుకుంటామన్న సంగతి వారంలో నేర్చుకున్నాం. ఈ వారంలో ప్రభు అయిన క్రీస్తు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఏం జరుగుతుంది, మనకి ఏమి జరుగుతుంది, మనకు ఏం కావాలో అది ఆయన చూపిస్తున్నాడు అనేది ఈ దినాన మనము నేర్చుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి 9వ వచనాల్లో చూసినట్లయితే బెతెస్దా కోనేరు అనేది ఒకటి ఉంది. అక్కడ 5 మండపాలు ఉన్నాయి. అక్కడ చాలా మంది రోగులు అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్న కోనేరులో ఆయా సమయాల్లో దేవదూతలు వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా ఆ నీటి దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో మునుగుతారో, నీటిని స్పర్శిస్తారో, వారు ఎటువంటి వ్యాధి అయినను స్వస్థపడతారన్నది దేవుని వాక్యంలో చదవబడింది. అయితే ప్రియమైన వారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఎంతో మంది రోగులు ఉన్నను ప్రభు అయిన క్రీస్తు 38 ఏళ్ళగా అక్కడ పడి ఉన్న ఒక రోగి దగ్గరికి వచ్చారు. ఆయనకున్న రోగం ఏమిటో చెప్పలేదు. కానీ ప్రియమైన వారా, అక్కడ ఆయన ఎవరు కూడా ఆయనను నీటిలో ఉంచడానికి ఎవరు సహాయపడినట్టుగా, సహాయం చేసిన వారుగా లేనట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ప్రియమైన వారా, మనలో చాలా మంది కూడా ఎవరికైనా సహాయం చేయగలిగిన శక్తి ఉండి కూడా సహాయం చేయము. ఏవైనా ఆశీర్వాదాలు ఉండాలి అంటే మనమే పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని మనమే చూడాలి, మనమే అనుభవించాలన్న అత్యాశను మనము కలిగి ఉంటాం. ఇక్కడ బెతెస్దా కోనేరులో ప్రియమైన వారా, ఆ వ్యాధిగ్రస్తులు 38 ఏళ్ళగా అక్కడ పడి ఉన్నాము. ఎవరు ఆయనకు సహాయం చేసిన వారుగా లేరు అని యేసు ప్రభు ఆయన విన్నవించుకున్నాడు. నీ సమస్యలు కూడా ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా, ఎన్నో ఏళ్ళగా ఉన్న ఈ సమస్యలు కూడా ఆయనకు చెప్పినట్లయితే ఆయన నేను స్వస్థపరిచే వాయుగా ఉన్నాడని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఆయన నీ పరిపెత్తుకుని నీవు నడువుకున్నప్పుడు ఆయన పరిపెత్తుకుని నడిచి స్వస్థత పడ్డట్టుగా మనం లేఖన భాగాలు చూసాం. ప్రియమైన వారా, గమనించండి, 38 ఏళ్ళగా ఏదో రకమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కూడా ఆయన ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనలో కూడా చాలా మందిని ఆయన మన దగ్గరికి వస్తే మనకి ఏమైనా జరుగుతుందా అని ఎంతో మంది ఎన్నో నిరాశలకు, నిస్పృహలకు లోనైన వారుగా మనలో చాలా మంది ఉన్నాం. చాలా ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడిని కూడా దూషించేవారుగా మనలో చాలా మంది ఉన్నాం. ప్రియమైన వారా, అలాగే ఇంకొక సంగతిని మనం గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నుండి 10 వచనాలు కూడా చూసినట్లయితే ఇక్కడ ప్రియమైన వారా, వాడు ఎల్లప్పుడూ రాత్రింబవలు సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తన్ను తాను రాళ్ళతో గాయపరుచుకుంటూ నుండెను. వాడు దూరము నుండి యేసును చూసి అంగిపుచ్చుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సద్గుణుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుతున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా
ఆయన పవిత్రాత్మ ఈ మనిషిని వెళ్ళిపోమని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వారు నా పేరు సేన ఎనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన కూడా బతిమాలుకున్నాడు. ఇక్కడ ఏమైన వారగా ఒక సేన అనే అనేకమైన దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి స్వస్థపడబోతున్నాడు. స్వస్థను ఆయన చూసినప్పుడే ఎన్నో దెయ్యాలు కలిగిన ఆ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి దేవుడి కుమారుడా నాతో నీకేమి అని అడుగుతున్నాడు. ప్రియమైన వారుడా, అంటే మనలో ఉన్న పాపాన్ని కూడా దేవుడి దగ్గరికి తీసుకుని మనం ఎప్పుడు కూడా రాము. ఎందుకు రామంటే ప్రియమైన వారుడా, మన పాపం సంగతి దేవుడికి తెలిసి ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నామని అంటే ఆ పాపాన్ని ఆయన చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటాం, ఆయన బయలుపరచడానికి కూడా సిగ్గుపడుతుంటాం. అందుకనే ప్రియమైన వారుడా, చివరిలో మీకు ఒక సంఘటనను జ్ఞాపకం చేస్తాను. మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వారు నీతిమంతులుగా నేను తీరుస్తాడని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సేన అని అనేక దెయ్యములను పట్టిన ఒక వ్యక్తిని దేవాది దేవుడు స్వస్థపరుచుటకు ఆయన సొంతంగా దాచి వచ్చినట్లుగా ఆ సేన అనే వ్యక్తి దగ్గరికి వచ్చినట్లుగా మనం లేఖన భాగాలు చూస్తున్నాం. ప్రియమైన వారుగా, ఇలాంటి మనం గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతకంతలను ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారము చేసింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారులారా, ఇక్కడ సీమోను పేతురు అలాగే అంద్రేయ అత్తగారైన ఆమె దగ్గరికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాం. స్వస్థపరిచిన వెంటనే ఆమె పరిచారం చేయగలిగిన శక్తిని కూడా పొందుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనలో చాలా మంది సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. ప్రార్థన చేసుకున్న వెంటనే ఏం జరిగింది? స్వస్థత వచ్చింది, మా పనులు మేము చేసుకునే శక్తిని మేము పొందుకున్నామని చెప్పి చాలా మంది సాక్ష్యాలు చెబుతున్నారు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ కూడా ఆ దేవాదేవుడు సీమోను అతను పుట్టినప్పుడు ఆమె స్వస్థపడి వెంటనే వారికి పరిచారం చేయడానికి కూడా సిద్ధపడింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా స్వస్థత పొంది పరిచారం చేయడం మాత్రము ఎనకడు వేస్తున్నాం. కానీ ఇక్కడ సీమోను అత్త పరిచారం చేయడానికి ముందుకు వచ్చింది. ప్రియమైన వాళ్ళ, మనలో మనము ప్రతి సంఘటనను పరిశుద్ధ లేఖనాల్లోని ప్రతి సంఘటన మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చేసుకున్న జ్ఞాపకాలను బట్టి ప్రియమైన వాళ్ళ ప్రతి విషయాన్ని మనము మననం చేసుకోవాలి. అందులోని లోతును మర్మాలను గ్రహింపు చేసుకొని ప్రియమైన వాళ్ళ అందులోని మర్మాలను బట్టి మనము జీవించి యథార్థవంతులుగా పరిశుద్ధులుగా మనం నడవాలన్నది దేవుని ఆకాంక్ష, కోరిక. కానీ మనలో ఎంతమందిని ఆరాధిస్తున్నామో ఒక్కసారి మనము ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని ద్వారా స్వస్థతలు పొందుకుంటాం, అయినా మనం ఏం చేస్తున్నామనంటే ప్రియమైన వాళ్ళ దేవుడిని మర్చిపోతున్నాం. ఆయన పరిచయం చేయడానికి ముందుకు రావట్లేదు. నిన్న ఒక వ్యక్తి పెళ్లి సంబంధాల కొరకు మన ఇంటికి వచ్చాడు. వచ్చి అయ్యా మేము పెళ్లి సంబంధాల కోసం, అంటే మీరు తిరుగుతుంటారు కాబట్టి దైవ సేవకులు కాబట్టి మీరు ఒక సేవకులు బిడ్డలు ఎవరైనా మాకు జత చేస్తారన్న ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాము అని అన్నాడు. ఆయన చెప్పిన గొప్ప శ్రేష్టమైన మాట ఏంటంటే ప్రియమైన వారి పిల్లలు దేవుడిని ఎంతో గొప్పగా ఎదుగుతూ ఉన్నారని, వారు సంఘారాధన ప్రారంభించే సమయం 10 గంటలంటే 7:30కే సంఘంలో కనపడతారని. 7:30కు సంఘంలో కనపడితే ఏం పని ఉంటుందమ్మా చెప్తారా? సంఘమంతా క్లీన్ చేయొచ్చు, ఇంకా మైక్ సెట్ పెట్టచ్చు, తాపేయచ్చు, వచ్చే వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి కూర్చొని పెట్టవచ్చు పద్ధతిగా. ఇలా సేవ చేయడానికి వారు ఎంతో సంసిద్ధులుగా ఉన్నారన్న ఆ తండ్రి యొక్క సంతోషము ఎంత గొప్పగా చెప్పబడింది అంటే
చివరిగా ఏమైతే ఉంటే ఆశీర్వాదం తీసుకుందామని వచ్చే వాళ్ళని కూడా మనము చూస్తూ ఉన్నాం. మీరు మీరే పరిశీలన చేసుకోవాల్సింది మరీ మనం చేస్తున్నాం. మీరు ఏ కోరు వచ్చేదిన వాళ్ళు 7 గంటలకు 7:30కు రావడానికి సంసిద్ధులుగా ఉన్నవారా, లేక 11 గంటలకు 11:30కు లేదా 12 గంటలకు 1 గంటలకు వచ్చి ఆశీర్వాదం పొందుకుందాంలే అన్న కోరు చెందిన వారు మీరే నిర్ణయం చేసుకోవాల్సిందిగా మరీ మనం చేస్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక విధవరాలు ఇంటి ఒక శవాన్ని, తన కుమారుడు శవాన్ని మోసుకుని వస్తున్నారు. దేవాదేవుడు ముందుకు వెళ్ళి ఆ భార్యను ముట్టి ఆయనను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన ముట్టితే జీవం వస్తుంది, భార్యకైనా సరే జీవం వస్తుంది అన్నది ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఆ వృద్ధురాలు ఎంతో ఏడుస్తూ ఉంది. ఆ ఊరి వారందరూ కూడా అక్కడ గుడిగుడి ఉన్నారు. అయినను ఆయన భార్య ముట్టి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా మనము, ఆ కుమారుని స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాం. ఎక్కడైతే ప్రభువైన క్రీస్తు మన దగ్గరికి వస్తాడో మనలో జీవం ఉంటుందన్నది ఇక్కడ మనము గమనించాలి. ప్రియమైన వారా, జీవాధిపతి మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు జీవము కలుగుతుందన్నదని మనము గమనించాలి. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించినట్లయితే, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడ. యోహాను సువార్త 6వ అధ్యాయం 19వ వచనం, వారు ఇంచుమించు 2 రోజుల దూరము దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుతూ తమ దోణి దగ్గరకు వచ్చుట చూసి భయపడి. చూడండి ప్రియమైన వారా, ఒక చోట ఆయన సువార్త ప్రకటించిన తర్వాత వీరిని తన శిష్యులు ముందుగా సముద్రం అవతలికి పంపించాలని అనుకుని వారిని ముందుగా పంపించాడు. పంపించిన తర్వాత ఈయన ప్రార్థన చేసుకుని ప్రియమైన వారగా సముద్రం మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే వారు చీకటి పడిన తర్వాత ఆయన చూసి దెయ్యము అని అనుకున్నారు. దెయ్యము అనుకుని వారు భయపడేట్టుగా మనము చూస్తాం. మనలో చాలా మంది కళలు దర్శనాలు కలిగిన వారు కూడా ఎన్నో సందర్భాల్లో మనం కలిగిన దర్శనాలలో సాధారణ జరుపుకోవడం, లేకపోతే ఆత్మలు ఏయో మనం ప్రేరేపిస్తూ మనం కలిగే దర్శనాలు అనుకోవడం, మనం మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే దేవాది దేవుడు మనల్ని ఎంతో గొప్పగా నీ ఆత్మ పరిశీలనలో తన శక్తి బలాన్ని నీకు తెలియజేస్తున్నప్పుడు నీ భగవంతుడే ఉన్నావు. ప్రేమేవారా, దేవాది దేవుడు నీటి మీద నడుస్తూ వస్తుంటే ఇక్కడ ఉన్న శిష్యులు భూతము ప్రేతము అనుకుని భయపడినట్టుగా మనము చూస్తున్నాం. అయితే అప్పుడు గాలి వీస్తుండగా వారి కోనలేకి ప్రభువైన క్రీస్తు ప్రవేశించినప్పుడు గాలి సద్దుమణిగినట్టుగా మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రేమేవారా, చూడండి, మన జీవితాల్లో ఎన్నో అవంతరాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కష్ట నష్టాలు మన జీవితాల్లో మనం చూస్తాం. వాటన్నిటినీ కూడా ప్రభువైన క్రీస్తు మన దగ్గర ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు ఏది కూడా మనం దయచేయమని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ప్రేమ నిజంగా ఆయన మన ధోరణిలో ఉన్నాడు అంటే, మన జీవితాల్లో ఆయన ఉన్నాడు అంటే మనకు ఎంతో గొప్ప శక్తి కలుగుతుంది. దేనికి భయపడకూడదన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే శిష్యుడు భయపడ్డారు, కానీ మనం భయపడవద్దని ఆ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. భయపడవద్దు, నేనే ప్రభువైన క్రీస్తుని మీ దగ్గరికి వస్తున్నానని లేఖన భాగాల్లో చెప్పబడింది. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, లూకా సువార్త 19వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చూసినట్లయితే ఒక గొప్ప శ్రేష్టమైన వ్యక్తిని మనం ఈ దినాల జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్ను ఎత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా,
కలిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళ ఎరికో పట్టణానికి ఆయన సంచారం చేస్తూ వెళుతున్న సమయంలో పొట్టి ఎక్కగా ఆ దారిన ఆయన వస్తున్నాడని తెలుసుకుని ఆయనను చూడబోయి ఏం చేశాడు అంటే జన సమూహం ఎక్కువగా ఉండడం వల్ల పొట్టివాడైన ఎక్కయ్య మేడి చెట్టెక్కి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ప్రేమైన వాళ్ళ దేవాది దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావో గమనించి నీతో ఆయన నీకు రక్షణ కల్పించాలని నీ దగ్గరికి వచ్చి ఎక్కయ్య దిగినము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పి ఆయనను తీసుకుని అప్పుడు ఎక్కయ్య ఏం చేశాడు, ఆయనను ఇంట చేర్చుకున్నాడంట. ప్రియమైన వారా, మనం క్రైస్తవులమైన మనం అందరం కూడా బాప్తిసం తీసుకుంటాము, క్రైస్తవులమైన పేరు కూడా మార్చుకుంటాం. అయితే మన జీవితాల్లో క్రైస్తవం యొక్క భావనలు ఎక్కడా కనిపించవు. ఆ క్రైస్తవుల యొక్క ప్రవర్తన మనలో ఎప్పుడు ఎక్కడ కనిపించదు. కారణం ఏమిటి అని అంటే ప్రియమైన వాళ్ళ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. లోకంలోని అందరి మాటలు వింటాము కానీ ప్రభువైన క్రీస్తు మాటలు మాత్రం ఎప్పుడు మనము వినము. ఆయన మాటలు విన్నట్లయితే ప్రియమైన వాళ్ళ మనము సరి చేసుకుంటాము. మన ప్రవర్తనలో మార్పులు మనము చేసుకుని ఒక క్రైస్తవుడుగా క్రైస్తవులారిగా మన జీవితం మనము గడుపుతాం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ జక్కయ్య మారు మనస్సు పొందాడు. మారు మనసు పొంది ఏమన్నాడు అంటే నా ఆస్తిలో సగభాగము ఇస్తానన్నాడు. ఎప్పుడైతే ఆయన ఇంట చేర్చుకున్నాడు జక్కయ్య మారు మనస్సు పొందుకున్నాడు. ఈ దినాన నీవు నేను కూడా ప్రభువైన క్రీస్తు మన హృదయాల్లో చేర్చుకున్నట్లయితే మారు మనస్సు మనకు వస్తుంది. ప్రేమిక వాళ్ళ అయితే మారు మనస్సు పొందిన ఆయన తన ఆస్తిలో సగభాగము బీదలకు ఇస్తానన్నాడు. అయితే ఒక వ్యక్తి ప్రభువైన క్రీస్తు దగ్గరికి వచ్చి నిత్యజీవం పొందటం నేను ఏం చేయాలని అడిగినప్పుడు నీవు ఆస్తిని బీదలకి ఇవ్వని చెప్పినప్పుడు ఆయన మొహము కింద ఉంచుకుని ఏం చేశాడు, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ జక్కయ్య ఏమంటున్నాడు, నా ఆస్తిలో సగభాగాన్ని నేను బీదలకు ఇస్తాను. ఎవరి దగ్గరైతే నేను అన్యాయంగా తీసుకున్నానో ఆ సొమ్ముకు 4 ఇతలు నేను తిరిగి చెల్లిస్తానన్నాడు. ప్రేమైన వారు మనలో చాలా మందిని అప్పుడు చేస్తాము. అప్పుడు చేసిన వారికి తిరిగి ఇవ్వడానికి ఎంతో సంకోచిస్తున్నాం, ఎంతో భయపడతాం. ఏమైనా డబ్బులు ఇచ్చేస్తే మళ్ళా మనకు అవసరానికి ఆయన ఇస్తాడో లేదో అని ఎంతో బాధపడుతూ ఉంటాం. ప్రేమైన వారు అయితే సర్వశక్తుడైన దేవాది దేవుణ్ణి ఇంత చేర్చుకున్న ఆ జక్కయ్య తనకు సంపద కావాలన్న ఆశ లేనే లేదు. మరి నీకు నాకు మాత్రమే ఈ లోకంలో ఆస్తిని ఎంతో గొప్ప ఆస్తులు మనం సంపాదించుకోవాలని ఆశ మాత్రం మనకు ఉంది. పొట్టి జక్కయ్యలాగా మనం కలిగిన ఆస్తిని ప్రేమైన వాళ్ళగా ఎవరికైనా పంచుతున్నామా? దేవుని వాక్యం చెబుతుంది, నీవు సహాయం చేయగలిగిన శక్తి ఉండి కూడా నీవు సహాయం చేయలేదంటే ప్రేమైన వాళ్ళగా అది పాపం కిందికి వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగి, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదులుకోట అసాధ్యమని వారితో చెప్పారు. ప్రియమైన వాళ్ళగా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు కలిగిన శక్తి ఎలా అవుతుంది అన్నది దేవాదేవుడు తెలియజేస్తున్నాడు ప్రార్థన ద్వారా. అలాగనే తన శిష్యులకు కానీ విశ్వాసులైన వారికి కానీ ఆయన హెచ్చరిక సలహా ఇస్తున్నాడు. ఏమిటి అంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా ఏ విధమైన దానిని కూడా మనము నెరవేర్చుకుంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మనలో చాలా మంది
మందిని ప్రార్థన చెయ్యాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతుంటాం. అయ్యా మన బదులు ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుంది అని కూడా అనుకుంటూ ఉంటాం. ప్రార్థన అన్నది నీలో ఉన్న నీ శక్తిని పెంపొందిస్తుంది. నీకు కలిగిన యొక్క శక్తిని ఎదుటి వారి ద్వారా సఫలం చేసుకోవడానికి అధికారం ఇవ్వబడుతున్నది అనేది ఇక్కడ లేఖన భాగాల్లో తెలియజేయబడుతుంది. శిష్యులందరూ కూడా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఆ తండ్రి వచ్చి తన కుమారుని యొక్క దెయ్యాలను పట్టిన దెయ్యాలను విడిపించమని అడిగితే ఆ శిష్యుడు విడిపించలేకపోయారు. పోయిన సంగతిని ఎందుకు తండ్రి మేము ఆ బిడ్డ యొక్క దెయ్యాలను వదిలించలేకపోయామని చెప్పి వారు అడిగినప్పుడు దేవాదేవుడు సెలవిస్తున్న మాట అంటే, నీకు శక్తి కావాలి, నీకు వరం రావాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదివినట్టు బెతెస్దా అని అంటే ప్రియమైన వారు అర్థము హౌస్ ఆఫ్ మెర్సీ, కరుణ గల ఇల్లు. ఇంకొక అర్థం కూడా ఉంది, కృప కలిగిన ఇల్లు అని అర్థం ఉంది. ప్రియమైన వారు అక్కడ ఆయన గొర్రెల ద్వారం గుండా ప్రవేశించారు అని కూడా మనము చదవబడుతుంది. పండగ దినం వచ్చినప్పుడు ఆయన గొర్రెల ద్వారం నుండి ప్రవేశించబడ్డాడు. యెరూషలేములో 12 గుమ్మాలు కలిగింది. ప్రియమైన వారు ఆ 12 గుమ్మాల గురించి వచ్చే కాలంలో సమయానుకూలంగా ఆ దేవాదేవుడు సమయం ఇచ్చినప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన గొర్రెల ద్వారం కూడా ప్రవేశించడానికి ఒక కారణం ఉంది. అది తర్వాత తెలుసుకుందాం. అయితే ఇక్కడ బెతెస్దా కోనేరు ఆ గొర్రెల ద్వారం పక్కనే ఉంది. అక్కడ కరుణ గల ఇల్లు అని పేరు కలిగిన బెతెస్దా కోనేరు 5 మండపాలు ఉన్నాయి. అక్కడ 37 ఏళ్ళుగా ఉన్న ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు. మరొకసారి మనం జ్ఞాపకం తెలుసుకుంటున్నాం. అయితే మనము ఇన్ని ఏళ్ళుగా శ్రమలు పడుతున్నాను, బాధలు పడుతున్నాను, దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడే మన దగ్గరికి వచ్చి మనల్ని స్వస్థపరిచి మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తున్నాడన్నది లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన వారా ఇంకా శ్రేష్టమైన సంగతులు మనము గమనించినట్లయితే ప్రియమైన వారా లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, వారు సంభాషించుతూ ఆలోచించుకుంటుండగా తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన చనిపోయి 3 దినమైంది. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అక్కడ ఎమ్మాయి పట్టణానికి వెళుతున్న 2 వ్యక్తులలో ఆయన కనబడి వారితో నడిచినట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తున్నాం. వారు ఏం తగ్గించుకుంటున్నారు అంటే, ఆ యేసుప్రభు ఆయనను అక్కడ ఉన్న ప్రజలు చంపేశారు, యూదులందరూ కలుసుకుని ఆయన చంపేశారు. ఆయన ఎంతో నీతిమంతుడు, శక్తిమంతుడు, ఆయన జ్ఞాని, ప్రవక్త అని వారు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఆయన ఎదురుగా కనపడ్డా కూడా వారికి ఎప్పుడు కూడా ఆయన గుర్తు పట్టలేదు. ప్రియమైన వారు మనలో కూడా చాలా మందికి ఆయన శక్తి కలిగిన వాక్యాన్ని వింటున్నాం, ఆయన యొక్క కృప కలిగిన ప్రేమను మనం పొందుకుంటున్నాం, అలాగే ఆయన యొక్క మనస్సును గ్రహింపు చేసుకుంటున్నాం. కానీ ఆయనతో గుర్తించలేకున్నాం, ఆయనతో నడవలేకున్నాం. ఎందువల్ల అంటే ప్రియమైన వాళ్ళ మన దృష్టి ఎప్పుడు కూడా పక్క దృష్టిగా ఉంటుంది, ఈ లోక దృష్టిగా ఉంటుంది. మనం నడుస్తున్నాము అని అంటే ప్రియమైన వాళ్ళ మనతో ఉన్నవారు ఎవరో మనము గమనించకుండా నడుస్తూనే ఉంటాము. ఇలా ఉన్న మనము ప్రభువైన క్రీస్తు మన దగ్గర ఉన్నప్పుడు, మనతో నడుస్తున్నప్పుడు, క్రైస్తవులుగా మనం చెప్పబడుతున్నా కూడా ఆయనను మనము గమనించలేకున్నాం, ఆయన శక్తిని ప్రజలకు చేయలేకున్నాం. ప్రియమైన వారు ఇక్కడ ఎంఐ మార్గంలో ఆ ఇద్దరితో కలిసి ఆయన మాట్లాడుతున్నప్పుడు వారితో కూర్చుని భోజనం చేశాడు. ప్రియమైన వారు ఒక రొట్టె ముక్కను ఆశీర్వదించి వారికి ఇచ్చినప్పుడు, వారిని తిన్నప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. చూడండి ప్రియమైన వారు, ఎప్పుడైతే ఆయన చేతి కూడా ఆహారాన్ని నీవు తీసుకున్నావు
అప్పుడు నీ కన్నులు తెరవబడ్డాయి. ఇక్కడ అప్పుడు వారు గమనించి, అయ్యో యేసు ప్రభువునే మేము చూస్తున్నాము అని చెప్పి వారు గమనించి అక్కడ ఆయనను విభ్రాంతి చెంది స్తుతించిన వారుగా ఉన్నట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తున్నాం. నిజంగా ప్రియమైన వారుగా మనలో ఎంతమందిని ఆయన జీవాహారమైన బల్లారాధనలో పాల్గొంటూ కూడా మనకు కన్నులు తెరవబడేదేమో ఒక్కసారి ఆలోచన చేయండి. మన కన్నులు తెరవబడాలంటే ఆయన మాదిరికరమైన జీవితాన్ని మనము పొందుకోవాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారుగా నిజంగా ఎన్నో సత్యాలను మనం ఈ దినాన నేర్చుకుంటున్నాం. ప్రభువైన క్రీస్తు మన దగ్గర ఉన్నప్పుడు దేవుడు కలిగి ఉంటాము. అలాగనే మన కన్నులు తెరవబడి ఉంటాయి. అలాగే ప్రియమైన వారుగా ప్రతి స్వస్థతను మనము పొందుతాము. ప్రియమైన వారుగా ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను కూడా ఆ దేవుడు మనతో పరిష్కరింపజేస్తారన్నది దేవుడి వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారుగా నేటి దినాన మనలో ఎంతో మంది ప్రభువైన క్రీస్తును మన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాటిని మనం పొందుకున్నాము అని చూసాము. అలాగే ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమి పొందుకుంటున్నామో చూసాము. అయితే ఈ అన్నింటిలో కూడా ఒక 2 కామన్ పాయింట్లు ఉన్నాయి. ఏమిటో చెప్పగలరా? పొందుకోవడం, సంతోషం. ఇంకా 2 విషయాలు అత్యంత శ్రేష్టమైనవిగా ఉన్నాయి. వాటిని ఏమిటో మీరు చెప్పగలరా ఎవరైనా? ఒకటి, ఆయన మన దగ్గరికి వచ్చినా మనం అక్కడ ఉంటాం, మనం ఆయన దగ్గరికి వెళ్ళినా మనం అక్కడ ఉంటాం, ఇద్దరు కలిసి ఉంటాం. అది కామన్ పాయింట్. రెండవది, ఆయన నీలో అడుగుతారు, ప్రశ్నిస్తారు, స్వస్థపడగలుగుతున్నావా అనే, పాపాన్ని క్షమింపబడాలా అని అడుగుతారు. ప్రతి ప్రశ్న ఆయన నీతో వేసిన తర్వాతనే ఆయన కార్యము చేస్తారు. గమనించారా వాక్యాలు లేఖన భాగాల్లో? చూడండి ప్రియమైన వారా, నిన్ను అడిగినప్పుడు నీవు ఒప్పుకుంటున్నావా లేదా? ఒప్పుకున్న దానికి తిరిగి నువ్వు చేస్తే అది ఎంత తప్పిదమో లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. మనము మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన మన అన్ని విషయాల్లో కూడా మనల్ని సరిచేసి ఆయన పరిశుద్ధాత్మక మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన వారులారా, ఈ 2 కామన్ పాయింట్లలో ప్రియమైన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినా కలిసి ఉంటారు, ఆయన నీ దగ్గరికి వచ్చినా కలిసి ఉంటారు. అలాగే ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా? నీవు స్వస్థపడగలుగుతున్నావా? నీవు పాపరక్షణ నుండి రక్షణ పొందగలుగుతున్నావా? పొట్టి చెప్తాయా ఆయన ఇంటికి రక్షణ వచ్చింది, మరి నీ ఇంటికి రక్షణ వచ్చిందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రియమైన వారారా, ఇంటిలో ఉన్న వారందరికీ రక్షణ వచ్చిందా? పొట్టి చెత్తకి మాత్రమే రక్షణ వచ్చిందా? ఇంటి వారందరికీ రక్షణ వచ్చింది అని అంటే ఆయన ఒక్క మారు మనసుతో ఇంటి వారందరూ రక్షణ పొందారా? ఆలోచించారు. దేవుని స్తోత్రం కలిగిన తల్లిగా చాలా శ్రేష్టమైన మాట చెప్పారు. ఇంటికి రక్షణ వచ్చింది కానీ మారు మనస్సు ఒక ఎక్కయ్య మాత్రమే పొందినట్టు మనం లేఖనాలు చూస్తున్నాం. ప్రియమైన వారు, మన ఇంటిలో మనము కూడా రక్షణ పొందుకుంటాం. అయితే మారు మనస్సు మనలో ఎంతమంది పొందుకుంటున్నాం అనేది మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మారు మనస్సు అంటే ఉన్న మనస్సును మార్చుకోమనే కాదు. అయితే నీ పాత జీవితాన్ని ఎప్పుడైతే మర్చిపోయి నిన్ను వేరే వాళ్ళు గమనించినప్పుడు అతను కాదు, ఆమె కాదు, పాత జీవితంలో ఈ విధంగా ఉన్నది, ఇప్పుడు నూతన జీవితాన్ని ఈమె ప్రారంభించిందని చెప్పగలగాలి. అదే మనకు మారు మనస్సు. చాలా మందిని మొదలు పెట్టాము అని అంటే మాట బుద్ధితో ప్రారంభిస్తారు, బుద్ధితోనే ముగిస్తారు. అలాగే ఎవరైనా కూడా ఒక కార్యాన్ని ప్రారంభిస్తున్నాము అని అంటే చెడ్డ తలంపుతోనే ప్రారంభిస్తారు, చెడ్డ తలంపుతోనే ముగిస్తారు. అయితే దేవుడు చెబుతున్నాడు, ప్రియమైన వారారా, నీవు మారు మనస్సు అన్నది నీకు రక్షణగా ఉండాలి, ఇతరులకు రక్షణను కల్పించేదిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారారా, చివరిగా
యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు చూద్దాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యుడు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, నీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వేలు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసమై ఉండును. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే అత్యంత శ్రేష్టమైన వచనాలు మనకు దేవుడు ఇక్కడ నేర్పించారు. ఏమిటి అంటే, మొదటిగా మనం గమనించినట్లయితే అక్కడ తోమా లేడు. మొదటిసారిగా శిష్యులందరికీ ఆ మేడగదిలో కనపడినప్పుడు అక్కడ తోమా లేడు. మేము యేసు ప్రభువుని చూశామని చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా, తోమా నేను నమ్మను అని అన్నాడు. అయితే దేవాది దేవుడు తోమా కొరకు తిరిగి ఆ మేడగదిలోకి వచ్చి తలుపులు మూసుకున్నను ఆయన లోపలికి వచ్చి తోమాను చూసి, నా చేతులు చూసి నీవు నిర్ణయం చేసుకోవాలని చెప్పి ఆయన చేతులు తాకినట్టుగా మనం చూస్తున్నాం. అనుమానపు తోమా ప్రియమైన వాళ్ళగా ఆ చేతులను చూసి, నా ప్రభువా నా దేవా అని చెప్పి ఆయనను కొనియాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను కొనియాడినట్లుగా మనము అక్కడ చూస్తున్నాం. అయితే చివరిగా దేవాదేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు శ్రేష్ఠులు సంఖ్యలో చెప్తున్నాడు. ప్రియమైన వారు, ఇప్పుడు యేసు ప్రభువును మనం చూస్తున్నామా? చూడట్లేదు, అయినా నమ్ముతున్నాం కదా. ఇప్పుడు మనమే శ్రేష్ఠులం అని చెప్పి వాక్యము ఎంత గొప్పగా చదివించిందో చూడండి. ప్రియమైన వారుగా, ఎంత గొప్ప శ్రేష్టమైన మాటను మనము ఆస్వాదిస్తున్నాం, చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అయితే మనలో ఎంతమందిని తోమాల అనుమానంతో ఉంటున్నాం. మనలో ఉన్న అనుమానం నివృత్తి చేయడానికి ఆయన తిరిగి కూడా నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వారు, నీ అనుమానం మీ యొక్క జీవితాన్ని ఆయన సరిచేయడానికి, ఆయన సత్యము, నేనే సత్యము జీవమునని చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాడు. ప్రియమైన వారు, నీ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తాడు. కానీ నీవు ఆయనను గమనించకుండా ఉన్నట్లయితే తోమల హతసాక్షివి నీవు కాలేవు. ప్రియమైన వారు, నిజంగా ఆ దేవాదేవుడు మన దగ్గరికి వచ్చినట్లయితే మనకు ఎంతో శ్రేష్టత, మనలో ఉన్న సందేహాలు కూడా తీరిపోతాయి, జీవాన్ని పొందుకుంటాము. మనలో ఉన్న అనారోగ్య స్థితులన్నింటినీ కూడా తీసివేయబడుతుంది. మన జీవితాల్లో కలిగిన అన్ని ఒడిదుడుకుల నుండి కూడా ఆయన ఉపశమనాన్ని, శాంతి, సమాధానాలు ఇచ్చే దేవుడిగా ఉన్నాడని మనము గమనించాలి. ఈ దినాన మీకందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాను. మీరు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు, ఆయన మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు. అయితే వచ్చే వారం 3 అంశాలను మనము మరి ధ్యానం చేసుకున్నాం. ఒకటి ఏమిటంటే, ఏది సరైంది? మనం ఆయన దగ్గరికి వెళ్ళడం సరైందా? ఆయన మన దగ్గరికి రావడం సరైందా? ఏది ముఖ్యమైనది? ఆయన దగ్గరికి మనం వెళ్ళడం ముఖ్యమైందా? మన దగ్గరికి ఆయన రావడము ముఖ్యమైనది? ఏది న్యాయమైంది? మనము ఆయన దగ్గరికి వెళ్ళడం న్యాయమైందా? మన దగ్గరికి ఆయన రావడం న్యాయమైందా? ఇది రేపటి వారం మనము నేర్చుకున్నాము. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మీలో కొన్ని సందేహాలు ఉండవచ్చు. ఎలాంటి సందేహాలు ఉంటాయి అంటే, నిజంగా మనం ఆయన దగ్గరికి ఉన్నాం, మనం ఆయన దగ్గరే ఉంటాం కదా. ఆయన మన దగ్గర ఉన్నాం, మనం ఆయన కలిసే ఉంటాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన మన దగ్గరికి వచ్చినా కలిసే ఉంటాము. ఇక ఎక్కడ ఉంది ఇబ్బంది చెప్తారా? ఎక్కడైనా ఉందా ఇబ్బంది? మనము ఆయన దగ్గర ఉన్నా ఇబ్బంది ఉందా? ఆయన మన దగ్గర ఉన్నా ఇబ్బంది ఉందా? మనం ఆయన దగ్గరికి వెళ్ళినా,
ఆయన మన దగ్గరికి వచ్చినా ఒకటే కదా, కలిసే ఉంటాం కదా, ఎక్కడ ఇబ్బంది వస్తుంది? అందుకే ప్రియమైన వారుగా వచ్చే వారము ఆ మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఏది న్యాయమైంది, ఏది సరైనది, ఏది ముఖ్యమైన వాక్యాలను, ఆయన దేవుని యొక్క గొప్ప శ్రేష్ఠత అయిన మాటలను మనము వచ్చే వారము నేర్చుకున్నాం. ఈ సంబంధించిన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన ద్వారా ముగించుకున్నాము. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలం ప్రకారమైన సజీవులుగా ఉంచి నిబద్ధమైన రెక్కల కింద కాచి కాపాడుతండి. చిన్న మందగా మమ్మల్ని కూర్చుకొని తండ్రి, నీ భయంకరంగా ఈ ఆరాధనలో మీరు మాత్రం